మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక, పౌల్ట్రీపై వైరస్ దాడి, ఖమ్మం జిల్లాలో లక్షలకు పైగా కోళ్లు మృతి, అంతు చిక్కని వైరస్ తో ఫారాలు ఖాళీ, రూపాయలు లక్షల్లో నష్టపోతున్న యాజమాన్యాలు, పరీక్షల కోసం ల్యాబ్ కు నమూనాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి సోకుతున్న వైరస్, పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షల కోళ్ల మృతి అంటూ 14వ పేజీలోని వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద కోళ్లకు అంతు చిక్కనటువంటి వైరస్ సోకింది అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి నుంచి ఎక్కువగా గాలి వచ్చి అక్కడి నుంచే రోగాలు వస్తున్నాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది. 14వ పేజీలోని వార్త. మొత్తం మీద వైరస్ తో ఫారాలు అంటే పౌల్ట్రీ ఫారాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ అమెరికా నుంచి భారత్ కు 205 మంది అక్రమ వలసదారులు వెనక్కి అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద అమెరికాలో ట్రంప్ రాగానే మొత్తానికైతే అక్రమ వలసదారులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి వెనక్కి పంపడానికి భారతదేశంకు ఈ రోజు రాబోతున్నారు వాళ్ళు అంటూ వార్త వేసుకుని వచ్చింది. యుద్ధ విమానం C-17 గ్లోబ్ మాస్టర్ లో భారతీయులను తరలిస్తున్న అమెరికా ప్రభుత్వం. అమృత్సర్ లో నేడు దిగనున్న విమానం. నేర చరిత్ర ఉన్న వారికి అరెస్టు చేస్తాం పంజాబ్ పోలీసులు. 18,000 మందిని వెనక్కి రప్పించేందుకు భారత్ ఓకే. 7.5 లక్షల మందికి ఆ ముద్ర వేస్తారంటున్న కాంగ్రెస్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి జింపి అమెరికా బొగ్గు ఉత్పత్తులపై 15% సుంకం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మెయిన్ బ్యానర్ గా, మిగతాది 2వ పేజీలోని వార్త. మొత్తానికైతే అమెరికా నుంచి ఇండియాకు 205 మంది అక్రమదారులను పంపించేస్తున్నది అంటూ వెనక్కి పంపించేస్తున్నది అంటూ వార్త వేసుకొని వచ్చింది. వర్గీకరణకు సై, మాదిగలకు 9%, మాల ఉపకులాలకు 5%, ఇతరులకు 1% అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ క్రిమిలేయర్ సిఫారసును తిరస్కరించిన ప్రభుత్వం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం, సుదీర్ఘ చర్చ, వారం 10 రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ కు కసరత్తు అంటూ 13వ పేజీలోని వార్త ఇది. ఎస్సీ వర్గీకరణపై సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతున్న మంత్రి దామోదర్ రాజనరసింహ, ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద వర్గీకరణకు సై, ఏదైతే మాదిగలు 9% ఉన్నారు, మాలలు ఉపకులాలు మొత్తం 5% వాళ్ళు, ఇతరులకు 1% అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 13వ పేజీలోని వార్త ఇది కూడా. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన అరగంటలోనే సీఎం స్పందించారు దామోదర్ రాజనరసింహ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ బీసీలకు 42% సీట్లు స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఇస్తాం అంటూ రేవంత్ రెడ్డి గారు ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. మొత్తం మీద బీసీలకు 42% సీట్లు ఇస్తాం అంటూ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇస్తాం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. చట్టపరంగా అవకాశం లేకపోయినా మేము సిద్ధం. బీఆర్ఎస్ బీజేపీ 42% ఇచ్చేందుకు సిద్ధమా? బీఆర్ఎస్ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 51%, మా సర్వే ప్రకారం 56.33% ఉన్నారు. అంటే గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి బీసీల లెక్క ఎంత అంటే 51% మాత్రమే బీసీలు ఉన్నారు. అంటే అప్పటికి ఇప్పటికి 56.3% పెరిగిరు. అంటే దాదాపు 5.33% బీసీలు పెరిగిర్రు అంటూ వార్త వేసింది. ఇక్కడ వారి సర్వేలో ఓబీసీలు 21%, మా సర్వేలో 15.79%. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వివరాలు ఇవ్వలేదు. సర్వేల్లో పాల్గొనని సభ్యులకు మాట్లాడే అర్హత లేదు. మేం చేసిన సర్వేనే అధికారిక డాక్యుమెంట్. ఒక కుటుంబం కోసమే నాటి సమగ్ర కుటుంబ సర్వే. అది ఒక ఫాల్తు రిపోర్టు. అందులో చెప్పినవన్నీ ఎస్సీ కులాలుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తా అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పడం జరిగింది.
శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. కులగణనను ఏకగ్రీవంగా ఆమోదించిన సభ. ఈ వర్గీకరణలో దేశంలో మేమే ముందు. సుప్రీంకోర్టు తీర్పు నాడే మాటిచ్చాం, నిలబెట్టుకున్నాం. రాజకీయ జీవితంలో ఆత్మ సంతృప్తినిచ్చిన రోజు ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తానికైతే 100% రేవంత్ రెడ్డి చెప్పిన పని తూచా తప్పకుండా చేసిండని చెప్పుకోవచ్చు. బీసీలు 46.25%, ముస్లింలలో బీసీలు 10.08%, వారిని కలుపుకుంటే మొత్తం బీసీలు 56.33%, ఎస్సీలు 17.43%, ఎస్సీలు 10.45%, ఓసీలు 13.31%, ముస్లిం ఓసీలు 2.48%, మొత్తం 15.79%. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి, కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానం అంటూ 12వ పేజీలోన వార్త వేసుకుని వచ్చింది. ఇది మొత్తం మీద కుల్ల ఎక్కడి లెక్కలు అక్కడనే కుల్లగా ఉన్నాయి. ఇక కొందరు చెప్తున్నారైతే బీసీలు తగ్గిండ్రు, ఇవన్నీ ఫాల్తు ముచ్చట్లు. మొత్తం మీద కుల్ల లెక్క ఇంత స్పష్టంగా ఇంత చక్కగా ఉన్నప్పుడు కొందరు తమ ఉనికిని చాటుకోవడానికి చెప్తుంటారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు, ఎనలిస్టులు అంటున్నారు. నాటి మా సర్వే అధికారికమే, సర్వేను బహిష్కరించాలని అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పలేదా? ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ అనుకూలం, అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ అభయహస్తం అమలు ఎప్పటి నుంచో చెప్పాలని డిమాండ్. నిమిషంలోనే సభ వాయిదా వేయడంపై బీఆర్ఎస్ నేతల ఖండన. రేవంత్ ని తెలంగాణలో తిరగనీయం, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. 42% రిజర్వేషన్ల తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి తలసాని. శాసన మండలిలో బీఆర్ఎస్ వాకౌట్ అంటూ 12వ పేజీలోని వార్త. ఏం మాట్లాడలేక ఏం చేయలేక వాకౌట్ చేసిందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్. 10 ఏళ్ల కింద సమగ్ర కుటుంబ సర్వే ఒకటే నాడు చేస్తామని మొత్తం మీద చేసిర్రు. అవి ఫలితాలు ఇప్పటిదాకా పెట్టలేదు. ఎవరెంత ఏం లెక్క మొత్తం ప్రజల మధ్యలోకి తీసుకొని రాలేదు, అది అటేపోయింది. అదరగొట్టిన ఒంగోలు జాతి ఆవు. బ్రెజిల్లో జరిగిన వేలంలో ₹41 కోట్ల ధర పలికిన వియాటినా ఒంగోలు జాతి ఆవు కంటే రెట్టింపు సైజు, బరువు 1101 కిలోలు, అత్యంత ఖరీదైన గోవుగా ప్రపంచ రికార్డు, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు అంటూ వార్త వేసుకుని వచ్చింది 2వ పేజీలో వార్త ఇది. రాహుల్ అర్బన్ నక్సల్ దేశంపై యుద్ధాన్ని ప్రకటించారు అంటూ నిన్న పార్లమెంట్ లో నరేంద్ర మోదీ గారు మాట్లాడడం జరిగింది. గుడిసెల్ల పేదోడితో ఫోటోలు దిగే వాళ్లకు ఆ పేదల బాధలు అర్థం కావు. 50 ఏళ్లలో గరీబీ హఠావో కాలేదు. మేం 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. మోదీ అద్దాల మేడ కోసం ఎన్నికల్లో అసాధ్య హామీలు ఇస్తున్నారంటూ కేజ్రీవాల్ పై విమర్శ. చైనా దురక్రమణలపై రాహుల్వి తప్పుడు ఆరోపణలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాహుల్ పై సభా హక్కుల నోటీసు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద ఆయనను సభా హక్కుల నుంచి నోటీసులు ఇవ్వడం, ఇంతకు ముందు కూడా సభా హక్కుల నుంచి బయటకు పంపించడం, బహిష్కరించడం గతంలో ఎన్నో సార్లు జరిగింది. ఇది మొత్తం మీద రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ అంటే బీజేపీ పార్టీ వాళ్ళకు కంట్లో నలుసులాగా మారిండనే చెప్పుకోవచ్చు. తరుణ్ లావణ్య కేసుల్లో తెరపైకి ఆర్జే శేఖర్ భాష. ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు మస్తాన్ సాయితో కలిసి పథకం. లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసిన గుట్టు రట్టుగా 150 గ్రాముల డ్రగ్స్ పెట్టేందుకు ప్లాన్. మస్తాన్ శేఖర్
మాట్లాడుకున్నట్లుగా చెబుతున్న ఆడియోను పోలీసులకు అందజేసిన లావణ్య. శేఖర్ భాషని కూడా అదుపులోకి తీసుకునే ఛాన్స్. బయటపడుతున్న మస్తాన్ ఘోరాలు. 300 మంది యువతుల వీడియోలు. మస్తాన్ ను వారం కస్టడీకి అనుమతించాలని పిటిషన్ అంటూ 10వ పేజీలోని వార్త. మొత్తం మీద లావణ్య ఆ తర్వాత రాజ్ తరుణ్ లావణ్య కేసుల్లో తెరపైకి ఆర్జీ శేఖర్ భాష అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ. మొత్తం మీద ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు మస్తాన్ సాయితో కలిసి పథకం వేసింది. మొత్తం మీద వీడి లీలలు మామూలుగా లేవు. 300 మందికి డ్రగ్స్ అలవాటు చేసి ఆ అమ్మాయిల లగ్న వీడియోలు తీసి వాళ్ళకు నయాన్నో భయాన్నో బెదిరించి మొత్తం మీద వసూళ్లకు పాల్పడ్డారు. దీనిపైన కఠిన చర్య తీసుకోవాలి అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు. బీసీల జనాభా తగ్గినట్లు చూపిస్తున్నారు. గత సమగ్ర కుటుంబ సర్వేలో కంటే కులగణనలో బీసీలు ఎలా తగ్గారు? తప్పుడు తడకగా సర్వేతో కుట్ర చేస్తున్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లను ఇస్తామంటున్న కాంగ్రెస్ నిబద్ధత ఏంటో అందరికీ తెలుసు. ఓడిపోయే సీట్లు బీసీలకు కేటాయించింది బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటూ 12వ పేజీలోని వార్త ఇది. నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. క్లైమాక్స్ కు చేరిన హస్తిన రాజకీయ పోరు. గెలుపుపై కమలం ఆశాభావం. అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ అధికారం నిలుపుకోవడానికి ఆప్ అష్ట కష్టాలు. ఈవీఎంలతో తీర్పు నిక్షిప్తం చేయనున్న ఓటర్లు అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద ఆప్ ఒక దిక్కు మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నది. అనూహ్యంగా పుంజుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇంకోవైపు బీజేపీ మేము వస్తాం, మీరు అనవసరమైనటువంటి హామీలు ఇచ్చారు ప్రజలకు అంటూ బీజేపీ ఒకవైపు. మొత్తం మీద ఢిల్లీలో మళ్ళీ కాంగ్రెసే పుంజుకున్నది అంటూ వార్తలు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కదిలిన బీఆర్ఎస్ ఫిర్యాదులపై లిఖితపూర్వకంగా స్పందించాలని కోరిన స్పీకర్ కార్యాలయం. 4 నెలల గడువు కోరిన పలువురు ఎమ్మెల్యేలు అంటూ 14వ పేజీలోని వార్త. ఇంతకు ముందు 10 ఏళ్ల కింద కాక పశువులను అంటే సంతలో పశువులను ఎట్లయితే కొంటారో అట్లా ఒకేసారి మొత్తం అందరిని 30 ఎమ్మెల్యేలకు పైగా మొత్తం తన సొంతం చేసుకున్నాడు. ఇప్పుడేమో కాక ఒక 10 మంది పోగానే ఏదో కొంపలు మునిగిపోయినట్టు, ఏదో నష్టం జరిగినట్టు, ఇంకేదో అయిపోయినట్టు మొత్తం మీద గగ్గోలు పెడుతున్నారు. అయ్యా కొడుకు అల్లుడు ముగ్గురు కలిసి మామూలుగా గగ్గోలు పెట్టట్లేదు అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు. స్వీడన్ లో వయోజన విద్యా కేంద్రంలో కాల్పులు. 10 మంది మృతి, 15 మందికి గాయాలు. గుర్తు తెలియని వ్యక్తి దారుణం. దేశంలోని గ్యాంగ్ వార్లతో భాగంగానే అంటే 2వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద స్వీడన్ లో వయోజన విద్యా కేంద్రంలో కాల్పులు అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద 10 మంది చనిపోయారు అంటూ వార్త వేసింది ఇక్కడ 2వ పేజీలోని వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.